చాలా సంతోషం, చాలా శుభదినం. ఇప్పుడే ఎవరైతే నా ఆడబిడ్డలు గోప్రవేశం చేశారో చేసిన ప్రతి ఆడబిడ్డకి గోప్రవేశ శుభాకాంక్షలు కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తూ, మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళలా, పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగొద్దు, పేదవాడి దీవెళ్లతో మన ప్రభుత్వం వచ్చిందని తలంచి ఆనాటి 10 సంవత్సరాలలో పేదోడికి ఇల్లు ఇయ్యాలనే ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే, పేదోడికి ఇల్లిస్తే మనకేమి కమిషన్ వస్తుందని దుర్బుద్ధితో పేదోడికి ఇల్లు ఇవ్వాలి అనే సంస్కారం కూడా లేకపోతే, అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయని కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికైతే కట్టడానికి డబ్బులు వచ్చాయి. కానీ పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతి చిహ్నంగా కనపడే ఒక చిన్న ఇల్లు కూడా కట్టలేని ఆనాటి ప్రభుత్వం ప్రజలు గ్రహించి గడిచిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఆనాటి 10 సంవత్సరాలలో కృష్ణమోహన్ అన్నలాగా అక్కడ కొద్ది మంది, అక్కడ కొద్ది అరా కొర మొండి గోడలతో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వదిలేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి బేషింజాలకి పోకుండా వాళ్ళు కట్టిన గోడలను మనం ఎందుకు పూర్తి చేయాలి అని ఆలోచించకుండా పేదవాడికి మంచి దొరుకుతుందని తలంచి ఆ మొండి గోడలతో ఉన్న ఆనాటి ఇళ్లనన్నిటినీ పూర్తి చేసి, ఆ పూర్తి చేసిన ఆ ఇల్లే ఇప్పుడే మనం 1275 ఇళ్ళు, ఇంకా కొన్ని చివరి దశలో ఉన్నాయి, 1275 ఇళ్ళు పంచుకున్నాం, గోప్రవేశాలు చేసుకున్నాం, ఆడబిడ్డల ముఖంలో ఆనందాన్ని చూశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు ఏదైతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మేమందరం కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అని ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు 22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ఏదైతే ఈ నియోజకవర్గానికి ఇచ్చిన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో 900 మంది నిరుపేదలు ఉన్నారన్న డాక్రా మహిళల గ్రూపుల నుంచి ప్రతి ఆడబిడ్డకి 1,00,000 రూపాయలు ఇప్పించాను. ఇందాక చెల్లెమ్మ కూడా చెప్పింది. ఆ 1,00,000 రూపాయలతో ఫౌండేషన్ కట్టిన తర్వాత గద్వాల నియోజకవర్గంలో ఇప్పటికీ 9 కోట్ల రూపాయలు 900 మందికి అడ్వాన్స్ కింద డాక్రా మహిళల నుంచి ఇప్పించారని చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. లక్షాధికారులు చేస్తానని ఆనాటి ముఖ్యమంత్రి గారి స్లోగన్ ఉండేది. అది 15 సంవత్సరాల క్రితం మాట. ఈనాడు 15 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలని కోటీశ్వర్లు చేయాలన్నదే ఈనాటి మాట, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట. కాబట్టి ఆడబిడ్డలని ఈ ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్న సంగతి కూడా మీకు తెలియదు కాదు. నా ఆడబిడ్డలకి మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక్కటే మాట చెప్తున్నాను. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇంకా 3 విడతల్లో పేదవాళ్ళందరికీ అర్హులై ఉంటే నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులమని అడగం, నీవు ఎవరికి ఓటేస్తావని అడగం. పేదవాళ్ళని
ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నామని ఇక్కడ ఈ నియోజకవర్గానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. నాటి నూతన గృహ ప్రారంభోత్సవ సందర్భంగా సభపై ఉన్నటువంటి సభాధ్యక్షులు మీ అభిమాన నాయకుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ఎప్పుడైనా నెలకో 2 నెలలకు పట్టణం వచ్చినా 1 గంటనో 2 గంటలు పనిచేసుకుని మళ్ళీ ఎంబడే గద్వాలకు వచ్చి నా ప్రజల పరిస్థితి ఏమిటో చెప్పని ఒక తపనతో పనిచేస్తున్నటువంటి మీ అభిమాన నాయకుడు మిత్రుడు కృష్ణమోహన్ రెడ్డి గారు. చెప్పండి కొట్టరా, ఎవరు ఖర్చు అవుతుందా? అట్లాగే ముఖ్య అతిథి వాస్తవంగా ఇంతకుముందు మా సహచర మంత్రివర్యులు మా తమ్ముడు శ్రీహరి గారు చెప్పినట్టుగా ఈ రోజున మొత్తం రాష్ట్రంలో 21,000 కోట్లతో మరి 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేయించినటువంటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆర్థిక శాఖ ఒప్పించి తెప్పించినటువంటి మరొక ఉద్యమ నాయకుడు పెద్దలు సహచర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరో యువ మంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఈ ఇల్లు ఈ రోజున గ్రూప్ జరుగుతూ ఉన్నాయంటే దీనికి ప్రధాన కారణం ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి గారు. ఒకటి ఉదాహరణ, గద్వాలకు ఎన్ని ఇళ్ళైతే ఇవ్వడం జరిగిందో కట్టడం జరిగిందో అలంపూర్ కూడా అదే ప్రకారం ఇచ్చినా కూడా ఒక్క ఇల్లు కూడా ఈనాటికి కూడా మొదలు కాలేదు. అక్కడనే ఎందుకు, నేను కూడా మంత్రిగా ఉన్నా కొల్లాపూర్లో కూడా ఒక్క ఇల్లు కూడా మొదలు కాలేదు గడిచిన 10 సంవత్సరాల కాలంలో. ఈరోజు ఇవన్నీ పూర్తయినాయంటే కృష్ణమోహన్ రెడ్డి గారు పట్టుదలతోటి తపనతోటి సహకరించి రకరకాల సహాయ సహకారాలు అందించినందుకే ఇవన్నీ పూర్తయినాయి. ఈ సందర్భంగా ఇంతకుముందు మా ముదురాజ్ బిడ్డ శ్రీ చెప్పినట్టుగా ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలన కేసీఆర్ అల్లుడొస్తే ఎక్కడ బిడ్డొస్తే ఎక్కడ గొర్రెడ బర్రెడ కట్టేయాలని గొప్పగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా డబుల్ అని మాట్లాడడం జరిగింది. కేసు ముక్కు విండి వసూలు చేసింది, మనకు వచ్చి ఆదాయం పట్టుకొని ఇచ్చింది. అంటే ఇది వాస్తవ పరిస్థితి. ఇలా మాటలు చాలా మాట్లాడతారు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. మాటలకు చేతులకు పొంతన ఉండాలి. మరి ఇంత రాష్ట్రాన్ని ఇంత బాధ్యతారహితంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఆనాడు 2020 జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో సోనియా గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అలాంటి చెప్పడం జరిగింది. ఆ గ్యారంటీ ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున ఒకవైపున ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం 21,000 కోట్ల రూపాయలతో, 20,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. సుమారుగా 10,000 కోట్ల రూపాయలతోటి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ఎరకలి శంకరమ్మ గారు, సొంతింటికలను సాకారం రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు. గద్వాలతో చాలా సంవత్సరాల నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి. ఏటి యువతలో మేము, ఏటి యువతలో మీరు. సంబంధాలంటే ఒక మాట వరకు సంబంధాలు కావు. ఎన్నో అమ్మాయిలు మేమిచ్చాం, గద్వాల కింద కూడా ఎంతో మందిని చేసుకున్నాం. ఒక బంధం ఏర్పడిన గద్వాల. కృష్ణమోహన్ రాత్రి ఫోన్ చేసినప్పుడు అన్నా ఢిల్లీలో ఉన్నా అంటే మీ గద్వాలకి రావా అంటే ఆగ వేగాల మీద గద్వాలకి వచ్చి మీ అందరి దగ్గర మాట్లాడే అవకాశం కల్పించినటువంటి గద్వాల సభా ప్రాంగణానికి ఈ గద్వాల నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాల కింద నాకు పరిచయం ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా, అదే మాదిరిగా ఇక్కడ వచ్చేసినటువంటి మా అన్నదమ్ములకు, మరీ ముఖ్యంగా ఇంత పెద్ద సంఖ్యలో కూర్చున్న
నా అక్క చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా లోతైన విషయాలకు పోకుండా రెండు విషయాలు. ప్రజా ప్రభుత్వం, మీరు ఎంచుకున్న ప్రభుత్వం, మీరు ఇష్టపడ్డ ప్రభుత్వం, బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం, పేదోన్ని ఏ విధంగా చూస్తుందో, ఏ విధంగా పేదోన్ని ఆదుకుంటుందో రెండు నిమిషాలు చెప్పి ముగిస్తా. ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ విధంగా అయితే హనుమంతుని గుడి ఉంటుందో అదే మాదిరిగా ఇందిరమ్మ ఇల్లు ఉంటది, ఇందిరమ్మ ఇచ్చిన భూమి ఉంటది అని చెప్పిన సందర్భాలు మనం చాలా చూసినాం. ఆనాడు చిన్న ఇల్లు ఇచ్చిన, ఆ తర్వాత పేదల పక్షపాతి, పేదలంటే ప్రేమించే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మాదిరిగా అయితే బీద బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు 108 ఇచ్చిన, చిన్న యాక్సిడెంట్ అయితే వచ్చే బండి 104 ఇచ్చిన, గుండె జబ్బులకు సంతకం పెట్టి వాళ్ళ గుండె జబ్బులు బాగా చేపించిన, లేదా పేదోనికి ఇల్లు ఇచ్చిన, ఓపెన్ కార్డు పెన్షన్ కార్డు ఇచ్చిన, గుర్తు పెట్టుకునేది రాజశేఖర్ రెడ్డిని. ఆ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ రూపంలో ఉన్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి మరి ఎడగలి తెస్తుండో పైసలు తెలియదు కానీ, ఎందుకంటే చాలా మంది ఇంట్లో 3,500 ఇండ్ల లిస్టు తయారు చేయండి అంటే చెప్పిన మాటలు ఏంటివంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తి కాగితాలే తీసుకుంటారు, ఇండ్లు కట్టవి చేయవు, ఇండ్లకు పైసలు ఇయ్యరు, ఒకవేళ మీరు పొరపాటున పునాదులుగానే వేసుకుంటే అప్పుల పాలవుతారు అని చెప్పిన సందర్భం. ఆ సందర్భాన్ని చెంపదెబ్బ కొట్టినట్టు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు 175 కోట్లతోన ఇప్పటికిప్పటికి నాకు తెలిసినంత వరకు 20,000 ఇండ్లకు పైబడి ప్రతి పునాది వేసుకుంటే ₹1,00,000, చెత్త వరకు గోడొస్తే ₹1,00,000, చెత్త వేసుకుంటే 2 లక్షలు, ప్లాస్టర్ మొత్తం అయిపోయి గృహపరిశోధన చేసుకుంటే ₹1,00,000. ఈ రాష్ట్రం మొత్తం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ప్రతి సోమవారం రోజు సీఎం గారి సమక్షంలో ఆ సోమవారం మనకి ఎన్ని ఇండ్లైనాయో అన్ని ఇండ్లకి ఒకటే బటన్తోన అందరి అకౌంట్లలో పైసలు వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నమాట.